శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప్ప చెన్నబసప్పల పాము కప్ప కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగమించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునట్లు చేయును. వారి దయాదృష్టి మనపై బరిపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందుదుము. గంగా నదిలో స్నానము చేయువారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళిచే పోగొట్టుదురా అని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుక్కొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసప్పల పాము కప్ప కథ. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడగెను. ఒకనాడు ఉదయము ఉపహారము ముగించిన తరువాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుడు చే అచట విశ్రాంతి పొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానము చేసి హాయిగా కూర్చుని ఇంటిని. అచట చెట్ల నీడలనున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ కలవు. చల్లటి గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో నాకు ఆహ్వానించెను. అతడు చిలుము పొలిగించి నాకు అందజేశాను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించాను. అతడు అదేమియో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాప ఫలమును అనుభవించుచున్నదని చెప్పి తిని, గత జన్మలో చేసిన దాని ఫలముని ఈ జన్మలో అనుభవించి తీరవలయను. దానిని గూర్చి దుఃఖించనిచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకందజేసి తానే స్వయముగా పోయి చూచెదనని చెప్పాను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరచుచుండుననియు గత జన్మలో రెండును దుర్మార్గులే కాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించవచ్చుననియు చెప్పి తిని, అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాను. నేను ఇట్లంటేని, లేదు, అట్లు జరుగనేరదు. నేను దాని తండ్రిని, రక్షకుడును. నేను ఇచ్చటనే ఉన్నాను. పాము చేత కప్పని ఎట్లు వినిపించేదను? నేనిక్కడ ఊరకనే ఉన్నానా? దాని నెట్లు విడిపించేదనో చూడు. చిలుము పీల్చిన పెమ్మట మేము స్థలమునకు పోతిమి. అతడు భయపడేను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించాను. పాము మీదపడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాప పడుటలేదా? నీవు సర్పజన్మం ఎత్తినప్పటికీ వాని ఎందు శత్రుత్వము వహించి ఉన్నావా? ఛీ, సిగ్గులేదా? నీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మినిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్ప నెట్లు వదిలి అదృశ్యమయ్యను. వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నించగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించి తిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము గలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామత్తు చేయుటకే కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి.
మరామత్తు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయి బాధ్యతర వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయములో ఏమి అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండాటకేవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడా ధనమును పుచ్చుకొని పూర్వము వలెనే యూరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కల్లో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయము శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరము లేదనియు లేకునుచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఏల చెప్పలేదనియు తాను మాత్రము దగ్గర లేకుండెనా అనియు ఇది దుస్వప్నము వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధము కల్పించినట్టులా తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునికి ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరనున్న చందాల గూర్చి చికాకు చెందన అవసరము లేదు. దేవాలయము నిమిత్తం ఏమైనా వ్యయము చేయమని అతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలనెంతో తక్కువ ధరకు కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలగు డుక్కీ అను నామిది. ఆమె దానిని 200కు కుదువు పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరిలోబి తన భార్యను, డుక్కీని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి అధీనములో ఉంచిరి. అందులో అతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుక్కీ కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోబి మధురా పట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్ప అను పేరనుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుక్కీ మందిర గొరవానింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసవప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా వెదుగుచుండెను. ఆమె తండ్రి వరుణకే వెదుగుచుండెను. ఆ విషయమై చికాకు పడన అవసరం లేదనియు ఆమె భర్త తానే వెదుక్కొని వచ్చుననియు నేను చెప్పి తిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బేద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరినిచ్చి పెండ్లి చేశాను. అతడు కూడా నా భక్తుడయ్యను. ఏలన పిల్లను కుదిర్చితనని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునికై మిగులు తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నిండుటచే తనకెక్కువగా ధనము వచ్చినట్లు చేయమని బతుమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరీ అదృష్టము కలది పొలమునకు ధర పెరిగెను.
కానుకగానిచ్చిన పొలము 1,00,000 రూపాయలు కమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చును. అందులో సగము నగదుగా ఇచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కాని ధర్మమునకై తగువులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చితిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పితిని. ఆమె భర్తకి పైకముపై నెట్టి అధికారము లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించిన దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఓరుకుంటుని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూచుకొనవలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములైన దాటుదానని వాగ్దానం ఇచ్చితిని. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యం కనపడెను. మహాదేవుడి స్వప్నములో కనిపించి ఇట్లనెను: ధనమంతియు నీదే, ఎవరికీ ఏమీయూ ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరులకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకుమ్ము. గౌరీ నాకీ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహానిచ్చితిని. అసలు తీసుకుని వడ్డీలో సగము మాత్రము చెన్నబసప్పకివ్వమని, వీరభద్రప్పకి ఇందులో జోక్యము లేదనియు నేను గౌరికి సలహానిచ్చితిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పితిని. వీరభద్రప్ప మిగులు కోపించి చెన్నబసవప్పను ముక్కలు ముక్కలుగా నరికెదని బెదిరించెను. చెన్నబసవప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానము చేసితిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసవప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తులు రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచ్చటకు బంపి చెన్నబసవప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనము నేర్చుకున్న నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకుని సాధనము లేదు. తనకెవరితోనైనా కూడా శత్రుత్వం ఉన్నయడలా దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాస గలవాని నది హీనస్థితికి తెచ్చును. తొట్టతొదకు వానికి నాశనము కలుగుచేయును. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.